చెప్పొద్దు నాన్న, చెప్పొద్దు. అమ్మ ఆశలన్నీ తరంగిణి మీదే పెట్టుకుంది. ఈ సంగతి తెలిస్తే ఎలా తట్టుకోగలదు నాన్న? ఆధారంతో నన్నిన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఆధారాలతోనే రైట్ చేశాను. ఈమె సాక్ష్యంతో నిన్ను నడి రోడ్డు మీద నడిపించి జైలుకి లాక్కెళ్తాను. రెడీగా ఉండు. అమ్మాయికి ఏం భయం లేదని చెప్పారు అన్నయ్య. మనకే ధైర్యం చెప్పారు. డాడీ, అన్నం వడ్డించాను. డాక్టర్, తరంగిణి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? న్యూరో సర్జన్ గారు నరాలు పెద్దగా డ్యామేజ్ కాలేదన్నారు. భయపడకండి. మరి బిడ్డ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ బాగా షాక్ తింది. ఆ షాక్ ఎఫెక్ట్ బిడ్డకు కలగలేదనే అనుకుంటున్నాం. ఏదేవైనా ఇంకా 48 గంటలు గడవాలి. చూడండి, ఇక్కడ మీలో ఎవరో ఒకరు ఉంటే చాలు, అన్నీ మేము చూసుకుంటాం. ప్లీజ్. డాక్టర్ గారు, 48 గంటల్లోపు కోలుకుంటుందా? గంటల్లో కోలుకునే ప్రమాదం కాదండి జరిగింది. 48 గంటల తర్వాత ఆమె పరిస్థితిని గురించి చెప్పగలం. అప్పటిదాకా ఏం చెప్పలేం. అందరూ ధైర్యం చెప్పేవాళ్లే గాని తరంగిణికి ప్రమాదం లేదని చెప్పరేనన్నా. చెప్తారా? వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్ణయం ఆ పైవాడిదే. ఇది కేవలం పరీక్షరా, ప్రమాదం కాదు. తరంగిణి మన కోసం బతుకుతుంది. మన వంశాన్ని నిలబెట్టడానికి బతికి తీరుతుంది. కోడల పిల్ల యముని కూడా ఎదిరించి మన కోసం మహాలక్ష్మిలా మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి తీరుతుంది. చెప్పి మీరేంటి పసిపిల్లాళ్ళ కుమిలిపోతున్నారు? మీరు చెప్పిన మాట నిజం అవుతుంది. తరంగిణికి మీరన్నట్టు ఏమీ కాదు, ఏమీ కాదు. రండి.
ఎదురు తిరిగితే ఎన్కౌంటర్, లా మాట్లాడితే లాకప్ డెత్. ఇదే ప్రస్తుత పోలీసుల అస్మత్ శైలి. ఎదురు తిరిగితే ఎన్కౌంటర్, లా మాట్లాడితే లాకప్ డెత్. మాకు ఎదురు తిరిగితే ఎన్కౌంటర్, లా మాట్లాడితే లాకప్ డెత్. ఇదే ప్రస్తుత పోలీసుల అస్మత్ శైలి. ఎంత జరిగితే ఏదో అర్జెంటు పనుందని అబద్ధం చెప్పి రమ్మంటారా? ఫోన్లో ఈ ఘోరాన్ని చెప్తే నువ్వు తట్టుకోగలవా కవిత? అబద్ధం చెప్పి పిలిపిస్తారా? అయ్యో భగవంతుడా, అమ్మా తరంగిణి. ఊరుకో కవిత, ఏడోకు. ఏమండి, నేను తరంగిణి చూడాలి, నేను వెంటనే తరంగిణి చూడాలి. కవిత ఆగు. కవిత, హాస్పిటల్లో ఎవరిని ఉండనివ్వటం లేదు. చూడటానికి కుదరదా? నేను ఎలాగైనా తరంగిణిని చూడాలండి. ఏం చూస్తావమ్మా, చూడటానికి కూడా వీల్లేని పరిస్థితి. అసలు ఎందుకురా పిల్లకి అలాంటి పని చెప్తావు? ఎందుకురా పిల్లకి ఆ పని చెప్తావు? చెప్పరా, పిల్లకి ఎందుకు ఆ పని చెప్తావు? చెప్పరా. ఎందుకురా? నేనేనమ్మా, నేనే. నా చేతులారా నేనే తరంగిణిని కాల్ చేశానమ్మా, నేనే. ఈ స్థితికి తరంగిణి రావడానికి కారణం నేనే మా, నేనే. బాబు, ఎవరు మాత్రం కావాలని చేస్తారు బాబు? నువ్వు పద బాబు. అవునరా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నాన్న, తరంగిణి ఎక్కడ నరకం అనుభవిస్తుంటే నేనిక్కడ రెస్ట్ తీసుకోవాలి, అంతే కదా బాబు? తరంగిణికి ఏం కాదు బాబు. ఇక తరంగిణి దిష్టి తొలగిపోయినట్టే. తరంగిణి త్వరలోనే కోలుకుంటుంది బాబు, కోలుకుంటుంది. నిజం అయ్యా, తరంగిణి నిజంగా కోలుకుంటుందా? దేవుడి మీద ఒట్టు బాబు, తరంగిణి మళ్ళీ మన ఇంట్లో కళకళ్ళాడుతూ తిరుగుతుంది బాబు. ఆయా, అబద్ధం చెప్పకాయా, నన్ను నమ్మించడానికి నువ్వు అలా చెప్తున్నావు. లేదు బాబు, లేదు బాబు, నువ్వు పద బాబు, పద. ఏమండి, తొందరపడి అబ్బాయిని అనేశానండి. ఆ పరిస్థితుల్లో నువ్వు అలా అనటం సహజం, వాడు అలా బలిష్ట అవటం సహజమే కవిత. ఏమండి, మీరు తరంగిణి చూసారా? చూడటానికి తరంగిణి స్పృహలో ఉంటేగా. అంటే మీ
మన తరంగిణి లేరట్టేనా? కవిత, మాట వరుస కూడా తరంగిణికి కీడు శంకించుకో. అయ్యో, మనం ఎవరికి ఏం పాపం చేశాం చెప్పండి? పాపం ఐశ్వర్యం ఆనందం కలిగితే పుణ్యం చేశావని, కష్టం వస్తే పాపం చేశామని అనుకోవటం కేవలం మనల్ని మనం సమాధానపరచుకోవటానికే గాని మరొకటి కాదు కవిత. ఏమండి, కొడుకైనా కూతురైనా ఇక జీవితాంతం తరంగనే మనకు దిక్కనుకుంటే ఇదే కర్మండి. ఆ దేవుడి మీద భారం వేయటం తప్ప మనం చేయగలిగేది ఏముంది కవిత? వెళ్ళొంచి వెళ్ళు. వాడిని అలాగే వదిలేస్తే మరింత నీరసించిపోతాడు. వేళకేదైనా తినకపోతే వాడి ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. వాడు మన కళ్ళ ముందు ఉండే రోజులు మరిన్ని తగ్గిపోతాయోనని భయంగా ఉంది కవిత. అవును, ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పి భోజనం తినిపించు కవిత. వెళ్ళు. బాబు, తరంగిణికి ఏం కాదు బాబు. ఇంకా ఏమవుతుందమ్మా? జరగాల్సిందంతా జరిగిపోయింది. నువ్వేం కంగారు పడకు బాబు. కొద్ది రోజుల్లోనే తరంగిణి కోలుకొని ఇంటికొచ్చేస్తుంది. ధైర్యం చెప్తున్నావమ్మా? బాబు, తల్లిగా అది నా బాధ్యత కదా. అమ్మా,
చిన్నప్పుడు నాకు ఆటల్లో దెబ్బ తగిలితే రేపటికల్లా మానిపోతుంది బాబు అనేదరివి. నేను నిజమైన నమ్మి ఆ మర్నాడు చూసుకుంటే ఆ దెబ్బలు తగ్గేవి కాదమ్మా. 4 రోజులు అయిపోయినా అలాగే ఉండేవి. అమ్మా, నేనిప్పుడు పెద్దవాడిని అయిపోయాను. నువ్వు అన్నంత మాత్రాన 4 రోజుల్లో తరంగిణి కోలుకోదమ్మా. నీకు మాత్రమే ధైర్యం చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నావు బాబు. నీతో పాటు నాకు కూడా నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను బాబు. నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. అమ్మా, అవును బాబు. బిడ్డకు దెబ్బ తగిలితే బిడ్డకు తగిలిన దెబ్బ మాత్రమే బాధ కలిగిస్తుంది. కానీ కన్న వాళ్లకు బిడ్డ పడే బాధ గుండెల్ని పిండేస్తుందయ్యా. తరంగిణి కూడా నా బిడ్డ లాంటిదే. అమ్మా, నేనంతగా ఆలోచించలేకపోయానమ్మా. పోన్లే బాబు. అర్జున్, 2 మెతుకులు తిందువు గాని రారా. ఇప్పటిదాకా ఆయా ఇవే మాటలు చెప్పి నన్ను విసిగించిందమ్మా. ఎప్పుడు కోపడిన ఆయా మీద కోపడి పంపించేశాను. నన్ను విసిగించకమ్మా. అది కాదురా, ఇలా పస్తులుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఏ పస్తులుంటే చస్తానా? బాబు, ఏంటమ్మా, చావనే మాటకే అంత భయపడిపోతున్నావు? ఎందుకురా అలాంటి అశుభపు మాటలు మాట్లాడుతున్నావు? అశుభం అయినా మనిషికి చావు తప్పదు కదమ్మా. ఇవాళ బ్రతుకున్నామంటే ఈరోజు చావు వాయిదా పడిందనే అనుకోవాలి. చావు చెప్పిరాదమ్మా. వద్దురా, నువ్వన్నది నిజమే అయినా నీ నోటంట అలాంటి మాటలు నేను వినలేను. కొన్ని చేదు నిజాలు వినడం కష్టమేనమ్మా. చేదు నిజమని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అంత తెలిసిన వాడివి నువ్వే భోజనం మానేస్తే తరంగిణి వెంటనే కోలుకుంటుందా బాబు? నేను పస్తులుంటే తరంగిణి కోలుకుంటుందని కాదమ్మా. మరేంట్రా? ఆకలేస్తే అన్నం తినాలనిపిస్తుందమ్మా. గుండెల్లో బాధ ఉంటే ఆకలి గుండెల్ని తిని ఆకలిని హరించేస్తుందమ్మా. బాబు, నా మాట వినరా? అమ్మా, వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. దయించి నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్. అమ్మా, కృష్ణార్పణం. అన్నా, పొద్దునుంచి ఏమీ తినలేదు. వద్దున టిఫిన్ పెట్టమని అడగనా? కర్మ. ఒరే సైంధవా, ఇవాళ్ళంతా ఉపవాసం ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మకి మొక్కున్నాను రా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అలాగే అన్నా, నాకు మాత్రం టిఫిన్ పెట్టమని వద్దున అడుగుతా. గజ్జి, కుష్టు, తీట, ఆఖరికి ఎయిడ్స్ ఉన్న పెంపుడు కుక్క కూడా యజమాని తిండి తిరగపోతే అది తినదురా. అంతకంటే నీచాతి నీచుడివిరా నువ్వు. నేను తినకుండా పస్తుంటే నువ్వు కూర్చొని మెక్కుతానంటావురా చండాలుడా. అన్నా, నాకన్ని జబ్బులు రావుగాక రావన్నా. ఆహా, ఏంట్రా అంత గ్యారంటీ? నిన్ను చూసే అన్నా. నన్ను చూసా? అవునన్నా, చిత్తకార్త కుక్కలాగా తెగ తిరిగిన నీకే రాని జబ్బులు నాకెలాగొస్తాయన్నా? గతాన్ని గుర్తు చేయకురా.
ఏదో ఏ జబ్బు లేకుండా ఇంతకాలం నా శృంగార రాజ్యాన్ని ఏలాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు లోపల అలాంటివి జబ్బులేమైనా ఉన్నాయో అని అనుమానంగా ఉందిరా. అట్ట అనుమానం ఉంటే లేని జబ్బులు కూడా వస్తాయన్నా. టీవీలో చెప్పారు. నోరు ముయిరా వెధవా. ఇదిగో ఇవాళ నేను ఉపవాసం ఉంటున్నాను. నువ్వు చచ్చినట్టు నాతో పాటు ఉపవాసం ఉండాలి, అంతే. సర్లే అన్నా, నీ మాట కాదండ ఎందుకు అన్నా. ఆ కొబ్బరి చెప్పులన్నా ఇస్తే ప్రసాదం లాగా తింటాను. నీ అబ్బా, పచ్చి మంచుళ్ళు కూడా తాగకూడదు అంటే కొబ్బరి చిప్పలు తింటానంటావు? నరుకుతా. గుడికెళ్ళొచ్చారండి? లేదు మన్మథ, మార్నింగ్ షోకి మలయాళం సినిమాకి వెళ్ళొచ్చాం. చేతిలో కొబ్బరి చిప్పలు, చెవిలో పూలు కనపడతా ఉంటే గుడికి వెళ్ళొచ్చారా అండి అని సాగదీస్తావేంటి? ఇగో కొబ్బరి చిప్పలు, బాగా రుచికరంగా కొబ్బరి పచ్చడి చెయ్యి. ఇవాళ కాదో రేపో. అలాగేనండి. ఆగో, ఉపవాసం ఉంటున్నావు. మేమిద్దరం, నువ్వు కూడా ఇవాళంతా ఉపవాసం ఉండాలి. అలాగేనండి. అలాగేనండి అనేసి మాకు తెలియకుండా కాఫీ టీ కాసుకొని తాగినా తాగుతావు. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పీకేసి స్టోర్ రూమ్ లో దాచిపెట్టు. అలాగేనండి. అన్నా, గ్యాస్ లేకపోతే పళ్ళ రసాలు తాగొచ్చన్నా. వదినా, ఓ డజన్ బత్తాయిలు తెస్తాను, నువ్వు జ్యూస్ తీసుకొని తాగు. రైట్. వద్దు బాబు, మన ముగ్గురం కలిసి ఉపవాసం ఉందాం. పాపం ఆయన ఎందుకు మొక్కుకున్నారో. ఎందుకు మొక్కున్నావా? ఆ రౌడీ రాణి అసై ఇవాళ రేపు మన ఇంటికి తగలాడతానంది. ఆ మానస రాక్షసి ఇంతవరకు కనబడి చావలా. ఎలాగోలా ఈ గండాన్ని నుంచి గట్టెక్కించవయ్యా స్వామి అని కృష్ణ పరమాత్మకి మొక్కునానే. ఇంటిలిపాది ఉపవాసం ఉంటావని. అది నిజంగా నా కంట పడితే దాని కాలో చేయో తీసేస్తే గానీ నా కోపం తగ్గదు. తరంగిణి మొహం. ఆమె కోలుకుంటే ఫేస్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈవేళ మెడికల్ సైన్స్ చాలా అడ్వాన్స్ అయ్యింది. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్. ఈ కేసు పూర్తయ్యే వరకు నేను మీకు రక్షణ ఇవ్వాలి. అందుకే ఉద్యోగ ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రిన్సిపల్ పట్ల మొత్తాన్ని శిక్ష పడేలా చేయాలి. గుర్తుపట్టలేవమ్మా, తరంగిణి ఇంకా గుర్తుపట్టలేవమ్మా.